అందరికీ జై ఆంధ్ర. ఈరోజు గుంటూరు మహానగరంలో జరిగినటువంటి దాడి గురించి మాట్లాడుకుంటే ఇంత ఘోరమా? టీడీపీ నేతలు చాలా గూండాలుగా మారుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి వైసీపీ బ్యాచ్ ఎలా ఉండేదో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ వర్గాలు కూడా నిజంగా గూండాలుగా మారుతూ ఉన్నాయనడానికి కొన్ని వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నటువంటి విషయం ఈరోజు కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. ఇది ఎందుకంటే మన భరతమాత ఆడతల్లి, అటువంటి ఆడతల్లిని అర్ధరాత్రి నగ్నంగా నిలబెట్టినటువంటి ఈ టీడీపీ నేతల అఘాయిత్యం ఏందో తెలుసుకుందాం షార్ట్కట్లో. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐ బటన్ ప్రెస్ చేయరు. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మనకు కావాల్సిన వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీలు ఏవైనా సరే మహిళల బట్టలు విప్పదీసే అంత ఘోరాలు ఎందుకు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలే కాదు, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఆల్రెడీ ఈరోజు ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా ఈ విషయం రావడం జరిగింది. మరి అది చేసిన ఘనకార్యం ఏందో ఒకసారి చూద్దాం. మీకు మహిళ పైన దాడి చేస్తున్న టీడీపీ నేతల దృశ్యం ఇది సీసీ కెమెరాలో రికార్డింగ్ అయింది. మరి దాన్ని ఉంచుతారా చెడగొడతారో తెలియదు, కానీ వివస్త్రను చేసి, వివస్త్రను అంటే బట్టలిప్పదీసి వివస్త్రను చేసి మూత్రం పోసేలా కొట్టి, ఎంత దారుణం అండి. చంద్రబాబు నాయుడుకు అసలు అధికారంలో మీ వాళ్ళు అధికార మదంతో ఏం చేస్తూ ఉన్నారో ఒక్కసారి దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఆ మూత్రం పోసుకునేలాగా కొట్టిండ్రు ఆడ మహిళను. ఒంటరి మహిళ పైన అనాగరికంగా దాడి చేసినటువంటి టీడీపీ నేతల కుటుంబం గుంటూరు నగరంలో దారుణం. తాగునీటి మోటార్ తొలగించాలనే వివాదము. ఈ క్రమంలోనే మహిళను బెదిరించిన టీడీపీ నేత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి బాధితురాలు విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేసి అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన దుస్తులను లాగేసి కొట్టిన వైనం కనబడతా ఉంది. ఇంతకన్నా దారుణం భారతదేశంలో ఏమైనా ఉంటుందా? అసలు మన మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? స్వతంత్రం వచ్చింది 75-76 సంవత్సరాలు అవుతా ఉంది, కానీ ఏ రోజైతే అర్ధరాత్రి 12 గంటలకు ఆడది ఒంటరిగా తిరుగుద్దో ఆ రోజే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని మాట్లాడిండు. మరి ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నీవు మహిళల సంరక్షణే నా ధ్యేయం అన్నటువంటి పవన్ కళ్యాణ్ అందరూ ఉండంగా ఈ యొక్క గింత దారుణం ఎట్లా జరిగింది? వీళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. ఇదొక విచిత్రం. ఒక ఆడమహిళను అంత దారుణంగా చేసి అట్లా కొట్టినటువంటి ఆ కుటుంబం మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దీనికి బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. హోంమంత్రి అనిత ఉంది కదా, అనిత కూడా ఒక మహిళా సభ్యురాలే కాబట్టి ఆవిడ కూడా తీసుకోవాలి. ఇంకా ఘోరమైన విషయాలు మన దగ్గర ఉన్నాయి. అసలు ఏంది ఇది? వివస్త్రను చేసి మూత్రం పోసేలా కొట్టినటువంటి విషయం కనబడతా ఉంది. ఒక మహిళ పైన అనగారికంగా దాడి చేసినటువంటి టీడీపీ నేత కుటుంబం లక్ష్మీపురం గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక మహిళను వివస్త్రం చేసి చితకబాదారు. ఏకంగా 10 నిమిషాల పాటు అలాగే నడి రోడ్డున పైన ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. ఈ అనగారిక ఘటన పైన గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో బుధవారం చోటు చేసుకోగా శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పరిధిలో వచ్చినటువంటి 21 డివిజన్లో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ కుటుంబం సభ్యులతో కలిసి వివాహితం ఏంటంటే నివాసితో ఆమె ఇంటికి తాగునీటి పైపు లైన్ కోసము 15 సంవత్సరాల క్రితం
మోటారు ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలోనే సిమెంట్ రోడ్డు వేడిశారు. ఈ క్రమంలోనే ఆమె ఇంటి పైప్ లైన్కు ఉన్న మోటార్ను తొలగించాలని ఆ ప్రాంత టీడీపీ నేత మల్లెల వెంకటరమణ మూర్తి ఇటీవల నగర పురపాలక సంస్థలో ఫిర్యాదు చేశాడట. దీంతోనే ఆమె మల్లెల మూర్తి అనే కలిసి సీసీ రోడ్డు నిర్మాణం ముప్పాటికి ఆ లైన్ ఆపేయాలని, మోటార్ వల్ల ఎవరికి లాభం లేదని ఇబ్బందులు తెచ్చి ఈ సందర్భంగా దాన్ని తొలగించవలసిందే అని మూర్తి హుకుం జారీ చేశాడట. హుకుం ఎవరి మీద దాడి చేస్తాడు అంటే, నువ్వు గుంటూరులో నువ్వు సంబంధించి ఒక పురపాలక సంఘం అంటే ఒక వార్డుకు మున్సిపాలిటీ కార్పొరేటర్ కావచ్చు, కానీ ఒక మహిళను నీ కుటుంబ సభ్యుల అధికారం నీ చేతిలో ఉంది కదా అని నీకు సంబంధించిన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మహిళను అంత దారుణంగా కొట్టిస్తావా? ఇది ఎంతవరకు న్యాయం? ఇంకా వాళ్ళు చేసినటువంటి ఘోరాలు మామూలుగా లేవిగో. గిడిగలు చూసుకుంటే పంచాయతీ కోసం, ఇక్కడ చూడుర్రి, అదే పంచాయతీ కోసం రంగంలోకి దిగిన టీడీపీ పెద్దలు, బాధితురాలతో రాజీ చేసేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారం వైఎస్ఆర్సీపీ నేతల దృష్టికి వెళ్ళకముందే సర్దుమణిగేలా చూడాలని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి కొందరు నేతలు పురమాయించినట్లు సమాచారం. బాధితులకు నచ్చజెప్పి లేదా బెదిరించి, ఏందిది? నిజంగా ఇట్లాంటివి బయటకు వచ్చినప్పుడే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద అస్సలు ప్రజలకు నమ్మకం అనేది పోతుందని వైసీపీ వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు దొరికినటువంటి వజ్రం ఇది. ఎట్లా మాట్లాడతారు మీరు? మొత్తానికి బెదిరించి రాది కుదిర్చేలా చూడటానికి కొందరు నేతలు మధ్యవర్తిత్వం నేర్పడం, నగరంలో చర్చనీయాంశమైనటువంటి నిందితులపైన చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్కారం చేస్తున్నారని స్థానికులు నిలదీస్తూ ఉన్నారు. హోంమంత్రి కూడా మహిళనే కదా, మహిళా కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. నేనన్నది కూడా అదే కదా. కావాలంటే మహిళపై దాడి వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ రాత్రి ఏం జరిగింది ఏంది అనేది మొత్తానికి వీడియో కూడా బయటకు వస్తుంది. ఆ వీడియోని మనం బయట పెట్టలేం. చాలా దారుణం. ఈరోజు మన తల్లికి జరిగినా, చెల్లికి జరిగినా, మన భార్యకి జరిగినా మనం కూడా ఊరుకోం. కాబట్టి వెంటనే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మహిళా సంరక్షణ అనే చట్టం ఉంది కదా, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా హోంమంత్రి అనిత కూడా మహిళనే కదా. ఎందుకు జరిగిందో ఆమె ఒకసారి సమాధానం వీడియో ముంగడ మన జర్నలిస్టుల ముంగడ చెప్పాలి. మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అందరికీ జై భారత్, జై శ్రీరామ్, జై హింద్.